హరే కృష్ణ. మన భారతీయ సంస్కృతిలో వినాయక చవితి ఒక ప్రత్యేకమైన పండుగ. ఇంట్లోనైనా వీధిలోనైనా గణపయ్య ప్రతిష్ఠ చేస్తే ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారుతుంది. పూల గుమగుమలు, దీపాల కాంతి, భక్తి గీతాల స్వరం అన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అయితే నేటి రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. కొంతమంది గణపయ్య ముందు కూర్చొని శ్లోకాలు చదవకుండా, మంత్రాలు జపించకుండా ఈ డీజేలు పెట్టి గందరగోళ పాటలు వేస్తున్నారు. మద్యం తాగి అదే నోటితో జై బోలో గణేష్ మహారాజ్కి అని అరుస్తున్నారు. చిల్లర డాన్సులు, గొడవలు, అరుపులు ఇవన్నీ చూసినప్పుడు గణపయ్య ఆనందిస్తాడా లేదా మన భక్తిని ప్రశ్నిస్తాడా? వినాయకుడు విద్యకు మరియు విజ్ఞానానికి అధిపతి. ఆయనను పూజించడం అంటే మనసులోని అజ్ఞానాన్ని తొలగించుకోవడం అని అర్థం. కానీ మనం చేసే పనులు ఎంత నీచంగా, ఎంత చండాలంగా ఉంటున్నాయి. అసలు ఈ వినాయకుడికి ఈ డీజే పాటలకి సంబంధం ఏంటి? చాలామంది ఈ వినాయకుడిని ఎందుకోసం పెడుతున్నారో తెలుసా? టైంపాస్. ఎస్, మీరు విన్నది కరెక్టే. జస్ట్ టైంపాస్ కోసం పెట్టుకుంటున్నారు. దీని భక్తి అని పేరుని యాడ్ చేసి వదిలేస్తున్నారు. ఆ 9 రోజులు తప్పతాగి వినాయకుడి మండపంలోనే కూర్చొని పేకాట ఆడుతూ డీజే పాటలు పెట్టుకొని అక్కడే పడుకొని తెల్లారి 12 గంటల వరకు నిద్ర లేవకుండా, కనీసం స్నానం కూడా చేయకుండా ఆ మండపంలోకి ఎక్కడం, దిగడం, వెళ్ళడం, రావడం ఇదే పని జరుగుతుంది. చాలా చోట్ల ఇలానే జరుగుతుంది. మన చిన్నతనంలో అంటే 90s ఆ టైంలో ఒకప్పుడు వినాయక చవితి ఎలా ఉండేదో తెలుసా? ఇంటింటా వినాయకుడిని ప్రతిష్ఠ చేసి పక్క వాళ్ళతో కలిసి మంచిగా భక్తి గీతాలు పాడేవాళ్ళు. పిల్లలకు కథలు చెప్పేవారు. వినాయకుడు ఎలుక మీద ఎలా వాహనం చేశాడు, ఆయన తెలివితేటలు ఎంత గొప్పవో ఇలా అన్నీ చెప్పేవారు. కానీ ఇప్పుడు డీజే, గోల, మందు, వాసన, తాత్కాలిక సరదా మాత్రమే మిగిలింది. పిల్లలకు వినాయకుడు కథ చెప్పడం మర్చిపోయాం. భక్తి గీతాలకు బదులుగా రోడ్డు పక్కన పాటలు వినిపిస్తున్నాయి. దీనిని అసలు పండగ అంటారా? పండగనే అందామా? మనం అందరం మనసు పెట్టి ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అందరం కలిసి వినాయకుడి ముందు అరటి చెట్లు పెట్టి, కొబ్బరికాయలు పగలగొట్టి, పూలతో పూజలు చేసి, భజనలు పాడితే ఆ పవిత్రతలోనే నిజమైన ఆనందం ఉంటుంది. పిల్లలకు గణేశుని గుణాలు చెప్పడం ద్వారా భవిష్యత్తు తరాలకు భక్తిని అందివ్వవచ్చు. కాబట్టి ఈ వినాయక చవితి నుండి ఈ పనికిమాలిన డీజే పాటలను పక్కన పెట్టి భక్తి స్వరాలను మళ్ళీ పునరుద్ధరీకరించుకుందాం. మద్యం గ్లాసులను పక్కన పెట్టి ప్రసాదాలతో మన హృదయాలను పవిత్రం చేసుకుందాం. అప్పుడే ఆ గణపయ్య మన మీద సంతోషిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. వినాయకుడు ఎప్పుడూ ఒకటే చెప్తాడు, భక్తితో చేసిన గరికైనా నాకు ప్రీతికరమని. అలాంటప్పుడు ఇలాంటి చండాలమైన పనులు మనకు అవసరమా? భగవంతుడు అన్ని గమనిస్తూనే ఉంటాడు. గణపయ్య ముందు మనం చేసే ప్రతి పని ఆయన మనసును సంతోషపెట్టాలంటే మన హృదయం ఎప్పుడూ భక్తితో నిండి ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్కి.